మా విన్నపం ఇదే సార్. పక్కన మాకు 8-9 మండలాలు 10 మండలాలకు ఒక గంగమ్మ గుడి ఉంది సార్. మా గ్రామ దేవత కూడా ల్యాండ్ కూడా అది రైతులకు ఉపయోగపడేది సార్. వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది సార్. చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటుంది సార్. పక్కనే గంగమ్మ యాక్చువల్గా దగ్గరగా పెట్టి మాట్లాడమ్మా. మాకు అది పోయిందంటే మేము ఉండలేము ఊరికి లోపల. ఇంకా మా పిల్లల తల్లు మేము ఎక్కడ పోవాల్సిందే. మమ్మల్ని కాపాడండి. మా పంట మీద మేము ఇవో, మా పంట మాకు కావాలా, మా పంట మేము పాడేము. ఊరు జనం పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇక్కడ ఉంటున్నారు. నివసించి జంతువులు అన్నీ ఉంటున్నాయి. మేమైతే ఇవ్వండి, మీరు ఎంత ఒత్తిడి చేసినా మటుకు ఇవ్వండి. పెరిగిందంతా కూడా కనిగిరి జిల్లా దగ్గరలోనే, ఇక్కడ కట్కిందపల్లి దగ్గర పుట్టిందంతా కూడా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మా ముఖ్య ఉద్దేశం కాదు. గవర్నమెంట్ వారు దీనికి సంబంధించి ఎట్లాంటి ఆన్సర్ ఇస్తారో దానికి సంబంధించి మేము ఖచ్చితంగా ఏకీభవిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కూడా లేదు అక్కడ. దాదాపు 4 మీటర్ల 400-300 మీటర్ల ఉంటుంది. 850 మీటర్లు చూపిస్తుండే ఆయన. అన్ని ప్రతి ఒక్క అబద్ధం చెప్పండి. అబ్బాయి ఏ డిపార్ట్మెంట్ నాకు తెలియదు. కనీసం ప్రవర్తన చూసుకుని చెప్పాలి. అతను ఏమీ లేకుండా వరకు చెప్పిందంటే చాలా అబద్ధాలు చెప్తుండే అతను. అలా చేయడానికి సార్ ఎద్దులు బీడిది పశువులు మేస్తుండయి. తప్పనిసరిగా మీరు ఆపాల దీన్ని కటికి. ఇప్పుడు మటుకు గొడ్డు పిల్ల మేకలు ఎద్దులు బీడుగురు లెక్క. ఎద్దులు లేకపోయినా బర్రెలు మేకలు అన్నీ ఉన్నాయి. అన్నిటినీ మీరు సేవించి కాపాడాలి దాన్ని. మాకు 1/2 కిలోమీటరే ఊర్లోకి కొండకి, దూరం కూడా లేదు. ఏదన్నా జరిగిందంటే ఊరు మొత్తం పోద్ది, ఏమి ఉండదు. మీరు ఒకరు కనికరించి మమ్మల్ని కాపాడాలా. ఇప్పుడు జింకలు, దుప్పులు, నిమిళ్ళు, అన్ని మేకలు అన్నీ ఉండేయాడు హౌస్ కి సార్. అటువంటి పరిస్థితుల్లో మీరందరూ ఫర్ ఇయర్ 45,000 టన్స్ మీరు తీయాలనుకుంటే మా అందరి ప్రాణాలు తీసేసి మీరు అనుమతి లేని సార్. ఎందుకంటే మా గ్రామంలో మీరేదో 32 మందికి సార్ ఎవరో చెప్పారు, 32 మందికి ఉపాధిని. మేము 1000 మంది ఉపాధి కోల్పోతాం సార్. మా గ్రామంలో ఉండేవాళ్ళు మీరు 32 మందికి మీరు ఉపాధి కల్పిస్తామని చెప్తున్నారు. 1000 మందికి మేము భవిష్యత్తులో మా పిల్లలు కూడా ఇక్కడ ఉండే ఊర్లో ఉండే పరిస్థితి లేదు సార్. మాకు తెలుసు సార్ ఈ మైనింగ్ ఎట్లా జరుగుతుంది అనేది. మేము కూడా బీహార్లో ఉన్నప్పుడు